గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. సాధారణంగా ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత బోల్డ్ అని అభ్యంతరాలు కనిపిస్తుంటాయి. ఆ సినిమాలో ఉన్నటువంటి సీన్స్ గురించి కావచ్చు, డైలాగ్స్, పాటల గురించి బోల్డ్ అంత కాంట్రవర్సీ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం సినిమా పూజ ప్రారంభం సమయంలోనే ఒక టైటిల్ గురించి బోల్డ్ అంత చర్చ జరుగుతోంది. అది కూడా తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించినటువంటి ఈ చర్చ ఎందుకని ఇంత పెద్ద ఎత్తున జరుగుతోంది? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఫిల్మ్ క్రిటిక్ భరద్వాజ్ గారు. సార్ నమస్కారం. నమస్తే అండి. ఇడుపు కాగితం ఒక పేరు అనౌన్స్ చేశారు, అందులో ఒక పూజ జరిగిన తర్వాత అంత కాంట్రవర్సీ లేకపోతే ఆ విపరీతమైనటువంటి చర్చ ఎందుకు జరిగింది మీరే అనుకుంటున్నారు అసలు? అంటే మాండలికాల మీద ఉండాల్సిన గౌరవం లేకపోవడం వలన జరుగుతుందండి ఇది. అంటే ఇంతకు ముందు కూడా సాహిత్యం దాశరథి రంగాచార్య గారి నవలలు అక్కడ చదివారు, ఆంధ్రాలో కూడా. అలాగే రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారి రచనల్లో కూడా ఉత్తరాంధ్ర మాండలికమే వాడేవాడు ఆయన. అలాగే టైటిల్స్ కూడా రాయలసీమ నుంచి వచ్చినటువంటి రచయితలు అనేక మంది ఉన్నారు. వాళ్ళ నవలలు వాళ్ళ మాండలికమే ఉండేది. ఇప్పుడు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు గారి రచనల్లో ఆంధ్ర ప్రాంతపు వాళ్ళకి తెలియని పదాలు అనేక ఉండేవి. అవి ఏమిటి అనేవి ఎత్తుక్కుని తెలుసుకుని ఆ చదివే క్రమంలో అర్థమైపోతుంది ఆ పదం ఏమిటి అనేది. ఆ పదంతో అలా ట్రావెల్ అయిపోతారు అంతే తప్ప చర్చించుకోవటం, ఈ పదాలు వాడుతున్నాడేంటి, మనకు తెలిసిన భాష వాడాలి లేకపోతే మనకు తెలిసిన పదం వాడాలి అనేటువంటి కోరికే తప్పు. అందుకని ఈ ఇడుపు కాగితం అనేది ఇదేదో మలయాళం టైటిల్లా అనిపించింది అని మొదలుపెట్టారు. మొదలుపెట్టి తర్వాత దీనికి సబ్ టైటిల్స్ వేస్తారా అని మొదలుపెట్టారు. ఈ రాసిన వాళ్ళందరూ కూడా ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు సోషల్ మీడియాలో కొంచెం వెటకారపు ధోరణిలో మాట్లాడటం అనేది తెలంగాణ ప్రాంత మనోభావాలని గాయపరిచిన మాట వాస్తవం. అయితే తర్వాత వీళ్ళు లాజికల్గా తమని తాము సెటరేట్ చేసుకోవటం కోసం తెలంగాణలో కూడా అన్ని ప్రాంతాల్లోనూ ఈ పదం ఉందా అని ఒక విచిత్రమైన లాజిక్ తీసుకొస్తున్నారు. అది కూడా దుర్మార్గమే. మొదట బేషరతుగా ఇక్కడ వీళ్ళు ఆ రాసుకున్నటువంటి కథ ఏ రైటర్ అయితే రాశాడో అతను ఆ టైటిల్ అనుకున్నాడు. దానికి ఆ టైటిల్ గురించి మీరు తెలుసుకుని మాట్లాడండి. అందులో ఏమీ వల్గారిటీ లేదు, మరొకటి లేదు. విడాకులు, మా విడాకులు అని ఆయన ఒక సినిమా తీశాడు, ఈవీవి సత్యనారాయణ గారు. ఆ టైంలో ఒక నైతిక చర్చ జరిగింది ఆ సినిమా మీద. ఇలా సినిమా తీయాల్సిన అవసరం ఉందా ఇలాంటి టాపిక్తో అన్నట్టుగా మాట్లాడారు. కానీ అదేది కూడా డిబేట్కి నిలబడే చర్చలు కాదు. ఒక రకంగా యాక్సెప్టెన్స్ అనేది కనిపించింది ఆ టైటిల్లో. ఏం పర్లేదు, మేము వెల్కమ్ చేస్తున్నామని ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు దీన్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే కేవలం ఇక్కడ సబ్జెక్టు గొడవ కాదండి, మాండలికాల మీద గౌరవం లేకపోవడం. అంటే పక్క వాళ్ళు మాట్లాడేటువంటి భాషని వెటకారంగా చూసేటువంటి ధోరణి ఎక్కడో మీలో ఇన్వాల్వ్ అయిపోయి ఉంది, మీలో ట్రావెల్ అవుతోంది. దాన్ని ఒక్కసారి వెరిఫై చేసుకొని మిమ్మల్ని మీరు కడుక్కోవాల్సిన అవసరం ఉంది తప్ప ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తున్నటువంటి రచయితల మీద లేకపోతే రాజకీయ నాయకుల మీద ఎందుకు తెలంగాణ ప్రాంతంలో విమర్శ ఉంది అంటే కల్చరల్గా కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు అని తెలంగాణ ఉద్యమ కాలంలో ఎందుకు మాట్లాడారు అంత బలంగా అంటే ఇలాంటి విన్యాసాల వల్లనే. అందుకని ఇప్పటికైనా మానాలి కదా ఆ ధోరణి. 12 ఏళ్ళు అయిపోయింది, ఇంకా రెడిక్యూల్ చేయటం ఏమిటి? నిజానికి వాళ్ళు మాట్లాడదలుచుకుంటే చాలా విషయాలు మాట్లాడచ్చు తెలంగాణ వేదిక నుంచి. వాళ్ళు ఇంకా అన్నీ మాట్లాడటం లేదు. వాళ్ళు చాలా ధర్మంగానే వ్యవహరిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఉదాహరణకి తెలుగు సినిమాలో పెద్ద హీరోలు ఉన్నారు. ఎన్టీ రామారావు గారు 300 సినిమాల్లో నటించారు. 300 సినిమాల్లో ఆయన 300 పాత్రలు చేసి ఉండొచ్చు. దానిలో పౌరాణిక పాత్రలు మినహాయిస్తే కనీసం ఒక 200 సినిమాల్లో ఆయన సోషల్ క్యారెక్టర్లు చేసి ఉంటాడు. ఆ 200 సినిమాలలో ఏ సినిమాలోనైనా ఆయన క్యారెక్టరు తెలంగాణలో లొకేట్ అయిందా అని ప్రశ్న అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తారు? వీళ్ళు
ఏ సినిమాలోనూ ఆయన కరీంనగర్లోనూ ఆదిలాబాద్లోనూ పుట్టలేదు. ఉమ్, ఆయన పుడితే విశాఖపట్నంలో పుట్టాడు, లేకపోతే కృష్ణా జిల్లాలో పుట్టాడు, లేదా గుంటూరు జిల్లాలో పుట్టాడు, నెల్లూరు జిల్లాలో కూడా పుట్టాడు. అంతే తప్ప ఆయన క్యారెక్టర్ ఎప్పుడూ తెలంగాణలో లొకేట్ కాలేదు, తెలంగాణ యాసలో ఆయన మాట్లాడలేదు. కేవలం తల్లా పెళ్ళామా సినిమాలో ఆ పాటలో మాత్రమే ఆయన తెలంగాణ భాషని, తెలంగాణ ఇడియంని వాడతాడు. ఆ వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా అనేదో మాట్లాడతాడు తప్ప ఆయన అది కూడా రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మాత్రమే రాశారు. అది ఆయన తెలంగాణ వాడు కాబట్టి ఆ అనేది. సినిమాయే వ్యూహాత్మకంగా అప్పుడు ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమ కాలంలో తీసిన సినిమా అది. ఆయన ఉద్దేశంలో ఆయన ప్రొడ్యూసర్ రామారావు గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి. తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టడంలోనే ఆయన ఉద్దేశం ఏమిటంటే, తల్లి అంటే సమైక్యత అని, భార్య అంటే వేర్పాటువాదాన్ని ప్రేరేపించే దానికి సింబల్గా భార్య క్యారెక్టర్ తీసుకున్నాడు ఆయన. పెళ్ళాం క్యారెక్టర్, పెళ్ళాం మాట విని ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోతారు ఉమ్, అనే సెన్స్ పట్టుకొచ్చి తల్లా పెళ్ళామా అని టైటిల్ పెట్టడంలోనే వేర్పాటువాదాన్ని ప్రోత్సహించకూడదు అన్న ధోరణి ఉంది. అది నిజానికి ఆయన పొలిటికల్ లైన్కి, ఆయన అవగాహనకి అది భిన్నమే. కాకపోతే ఆ టైంలో సమైక్య రాష్ట్రాన్ని ఆయన కోరుకుని దాన్ని ప్రతిపాదించడం కోసం ఆ సినిమా తీసి నారాయణ రెడ్డి గారితో బలవంతంగా ఆ పాట రాయించాడు. ఆ తర్వాత ఆయన ముందు చాలాసార్లు విద్యార్థులు ప్రశ్న తీసుకొచ్చి పెట్టారు, మీరు అలా ఎలా రాశారండి, ఆ తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది అని. అంటే లేదండి, ఇప్పుడు కూడా నేను అదే అంటున్నాను, ఉమ్, తెలుగు జాతి మనది, రెండుగా వెలుగు జాతి మనది అంటున్నానని మార్చుకున్నాడు ఆయన. ఎన్టీ రామారావు గారు చనిపోయిన చాలా కాలానికి వచ్చిన మాట అది. కాబట్టి ఆ రోజున ఆయన బుల్డోజ్ చేసి పని చేయించుకున్నాడు తప్ప ఆయన సినిమాల్లో కూడా ఎప్పుడూ తెలంగాణ ప్రాంతీయ వ్యవహారాలు ఏవీ దర్శనం ఇవ్వలేదు. ఉమ్, ఒకే ఒక్క సినిమా జీవిత చక్రం, అందులో ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరోయిన్ తెలంగాణ ప్రాంతానికి చెందిన అమ్మాయి, శారద గారు చేశారు ఆ క్యారెక్టరు. రెండోది ఆంధ్ర ప్రాంతానికి చెందిన అమ్మాయి వాణిశ్రీ గారు చేశారు ఆ క్యారెక్టరు. ఈ తెలంగాణ ప్రాంతపు అమ్మాయిని పరిచయం చేస్తూ ఒక పాటతో మొదలవుతుంది. అది బతుకమ్మ పాట. ఆ బతుకమ్మ పాటను కూడా ఆ రోజుల్లో ఆంధ్ర ప్రాంతంలో చాలా రెడిక్యూల్ చేశారు. రేడియోలో ఆ పాట వచ్చేటప్పుడు ఉమ్, అంటే మావారు వచ్చిరి ఉయ్యాలో, మీవారు వచ్చిరా ఉయ్యాలో అని ఉంటుంది దానిలో. ఏమిటి గోలంతా అని చాలామంది వ్యంగ్యంగా కామెంట్స్ చేసుకునేవారు. ఈ పాట పెట్టడం ఏమిటి ఈ సినిమాలో అని, ఎన్టీ రామారావు గారి సినిమాలో ఈ పాట ఏమిటి అని చర్చలు జరిగేవి అప్పుడు కూడా. మా స్టాండర్డ్కి తగ్గట్టుగా లేదు అనేటువంటి ఒక లేదు భావన. అనే భావన. అంటే అలాంటి అభిప్రాయమే దాదాపుగా ఈ ఇడుపు కాగితంలో ఇంకా క్లారిటీ ఉంది విడాకులతో పోలిస్తే. అంటే విడాకులు అనేది ఎందుకు ఎమర్జ్ అయింది, ఆ పదం వెనకాల కథ ఏంటి అనే దానిలోకి వెడితే ఉమ్, ఆ పదమే చాలా ఇబ్బందికరమైనటువంటి పదం. ఇన్హ్యూమన్ కూడా, అంటే అప్రజాస్వామికం, ఇవన్నీ కలిసి ఉన్న పదం అది. అదొక రకంగా బుల్డోజ్ చేసేటువంటి కల్చర్ని ప్రతిబింబింపజేసే పదం. విడాకులు అని అంటున్నారంటే ఎవరి ఆకు వారు తీసుకుని భోజనం చేస్తారనే అనుకుందాం. అంటే అంతకు ముందు వాళ్ళు ఏకాకు విధానాన్ని పాటించి ఉండేవారు విడాకులు కోరుకుంటున్నటువంటి వారు. ఉమ్, ఏకాకు అనే సెన్స్ ఎందుకు వచ్చి ఉంటుంది అంటే, భర్త భోజనం చేసినటువంటి ఆకులోనే భార్య భోజనం చేయవలెను. ఆయన భోజనం చేసి ఆయనకు భోజనం పెట్టిన తర్వాత ఆయన తినేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ వచ్చి కూర్చుని అదే విస్తరిలో భోజనం చేసి అప్పుడు ఆ ఆకు తీసి బయట పారవేయవలను. ఇది సిస్టమ్. ఈ పద్ధతిలో వాళ్ళు ఒకటే ఆకు వాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరి ఆకు వారు కోరుకుంటున్నారు అనే సెన్స్లో విడాకులు అనే పదం వచ్చినప్పుడు దానిలో ఉన్న ఇన్హ్యూమానిటీని వీళ్ళు సీరియస్గా క్వశ్చన్ చేస్తే ఏం సమాధానం చెప్తారు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు? ఇప్పుడు విడాకులు అనే దాన్ని ప్రమోట్ చేసేవాళ్ళు విడాకులు అనొచ్చు కదా, హాయిగా ఉంటుంది. ఇడుపు కాగితంలో క్లారిటీ ఉంది. మేము విడిపోతున్నందుకు ఒక కాగితం రాసుకుంటున్నాము, ఒక అగ్రిమెంటు అనేది క్లారిటీ ఉంది దానిలో. అదే బెటర్ పదం కదా, అదే వాడుకోవచ్చు అందరూ. ఇప్పుడు తెలిసింది మాకు ఇలాంటి ఒక చక్కటి పదం ఉందనే విషయం మాకు ఇంతకాలం తెలియక ఆ విడాకులు అనే దాన్ని వాడుకుంటున్నాం. ఇక నుంచి మేము కూడా విడాకులు మానేసి ఈ ఇడుపు కాగితమే వాడుకుంటాం అని చెప్పాల్సింది పోయి దాన్ని మోసుకుంటూ దీని మీద క్రిటిసిజం పెడుతూ వెళ్ళటం అనేది ఖచ్చితంగా
ఇబ్బందికరమైన అంశమే. అంటే మొదటి నుంచి తెలంగాణ ఉద్యమ కాలం నుంచి వినిపిస్తున్నటువంటి బుల్డోజింగ్ ప్రోగ్రామ్, కల్చరల్ బుల్డోజింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి మాకు అని వాళ్ళు మాట్లాడుతున్నారు. అస్తిత్వం అనే దాన్ని మీరు వక్రీకరిస్తున్నారు లేకుంటే వెక్కిరిస్తున్నారు అని. వెక్కిరించటమే, అస్తిత్వవాదాన్ని వెక్కిరించటం అనేది ప్రోగ్రామ్గా జరుగుతూ వస్తోంది. దాని కొనసాగింపే ఈ ధోరణి కూడా. ఇడుపు కాగితం మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ అవే. ఇప్పటికైనా అది మానేయటం బెటర్. మానేసి తగ్గింది కంపారిటివ్గా. ఇప్పుడు ఈ డిస్కషన్ ఇటు నుంచి ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఈ రియాక్షన్స్ మొదలైన తర్వాత కొంత కంట్రోల్ అయ్యారు, కానీ ఆ వాదనలో తప్పే ఉంది అని ఇప్పటికీ అంటే ఆంధ్ర ప్రాంతపు మధ్యతరగతి అగ్రకులాల మనసుల్లో అయితే ఇలాంటి వాటిని కొంచెం గట్టిగానే ఎదుర్కోవాలి అనే ధోరణి ఉంది. సోషల్ మీడియాలో వాళ్ళు పెడుతున్నటువంటి పోస్టులలో ఆ ధోరణి కనిపిస్తుంది. వాళ్ళు ఎక్కడో అంటే తెలంగాణ విడిపోయినప్పుడు కూడా ఎక్కువ బాధపడింది వాళ్ళే, ఆ సమూహాలే. అందుకని ఇప్పుడు కూడా ఈ ఇడుపు కాగితం గొడవలో కూడా వాళ్ళే బాధపడుతున్నారు సోషల్ మీడియాలో. కింద వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు దీన్ని. మంచిదే అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అటువైపు నుంచి. కానీ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేసేది వీళ్ళే మీడియాలో. ఈ అగ్రకులాలకు చెందినటువంటి మధ్యతరగతి ఆడియన్సే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సోషల్ మీడియాలో. వాళ్ళే కొంచెం క్రియేటివ్గా రకరకాల ఉదాహరణలు చెప్తూ రాస్తూ ఉంటారు. అది 10 మంది చదువుతారు. ఆ చదివిన వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అందుకని ఇన్ఫ్లుయెన్షియర్గా ఉండేటువంటి సెక్షన్ నుంచి మాట్లాడుతున్నారు కాబట్టి మొత్తం ఆంధ్ర సమాజం అంతా ఇలాగే ఉంది అని అనుకుంటే ప్రమాదం. కింది వాళ్ళకి బాగానే ఉంది, ఇదేం పెద్ద ఇబ్బందికరం లేదు. అది డిస్కషన్లో లేరు, వాళ్ళు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇదేమిటి గొడవ, ఎవరో స్టూడెంట్స్ అలాంటి వాళ్ళు ఎవరన్నా చూస్తే కామెడీగా కూడా తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు నిజానికి ఆంధ్ర ప్రాంతంలోనే 4 మాండలికాలు ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో అన్ని ప్రాంతాల్లోనూ ఈ పదం తెలుసా అని మాట్లాడుతున్న వాళ్ళకి, ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు వాడే పదాలు అన్నీ తెలుసా, దక్షిణాంధ్ర వాళ్ళకి తెలియదు. అలాగే రాయలసీమ వాళ్ళు వాడుతున్నటువంటి పదాలు అందరికీ తెలుసా అంటే తెలియదు. అక్కడ కూడా తిరిగి రాయలసీమ వేరుగానే భావించుకుంటుంది తన ఐడెంటిటీ. రాయలసీమ ఐడెంటిటీనే. ఉత్తరాంధ్ర, కళింగాంధ్ర ఐడెంటిటీ అనేవారు ఇదివరకు హయగ్రీవరావు గారు బతుకుండగా. ఈ కళింగాంధ్ర ఐడెంటిటీ అనేది అక్కడ ఉంది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అడపాదడప. అక్కడ ఇప్పటికీ సమావేశాలు జరుగుతాయి. మేము, మా ప్రాంతము విశాఖపట్నం రాజధానిగా కళింగాంధ్ర అనే ఒక అభిప్రాయం, ఒక నినాదం ఉంది అక్కడ సజీవంగానే. రాయలసీమలో చాలా కాలంగా ఉంది ఇదే అభిప్రాయం. అయినప్పటికీ కలిపి ఉంచారు కాబట్టి ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇడుపు కాగితం అనే దాని మీద వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వెకిలి మాటలు వాళ్ళలో కూడా మంట రాజేసే ప్రమాదం ఉంది. అది తెలియట్లేదు వాళ్ళకి. అందులో గతంలో తెలంగాణ మూమెంట్ అప్పుడు రాయల్ తెలంగాణ దాన్ని కలిపేయండి, మమ్మల్ని కూడా తెలంగాణలో కలిపేసుకోండి, మేము ఇక్కడ ఉండలేము అనేటువంటి ఒక వాదన పొలిటీషియన్స్ దగ్గర నుంచి కూడా వచ్చింది. అంటే చాలా ఓపెన్గా దివాకర్ రెడ్డి మాట్లాడాడు ఆ మాట. దివాకర్ రెడ్డి గారు 3-4 ఇంటర్వ్యూల్లో అన్నాడు, మేము కలిస్తే అంటే తెలంగాణతో కలిపైనా ఉంచండి, లేదంటే మమ్మల్ని అసలు ఆంధ్ర నుంచి తీసేసి కర్ణాటకలో కలపండి అన్నాడు ఆయన. అనంతపూర్ జిల్లాని మీరు కావాలంటే కర్ణాటకలో కలపండి, లేదంటే తెలంగాణలో కలపండి, మేము దీంతో ట్రావెల్ అవ్వలేము అన్నాడు ఆయన. కాబట్టి అంత సఫకేటివ్గా మీరు బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు అర్థం చేసుకోవాలి కదా. అది లేకుండా ఇప్పటికీ కూడా మీరు రెడిక్యూల్ చేస్తూ పెడితే ప్రపంచం ఎలా అర్థం చేసుకుంటుంది మీ బుల్డోజింగ్ ధోరణిని? మీ వాదనలో కరెక్ట్నెస్ ఉన్నప్పటికీ, వాస్తవం ఉన్నప్పటికీ మీరు వ్యక్తం చేసే పద్ధతి ఇబ్బందికరం. ఒకప్పుడు అందరి నవలలు చదివారు అందరూ. ఇప్పుడు విజయవాడ నుంచి పబ్లిష్ అయినటువంటి నవలలు ప్రపంచం అంతా వెళ్ళేవి, అందరూ చదివారు. వాళ్ళు వాడిన భాషలో ఉండేటువంటి చాలా పదాలు ఇక్కడ వాళ్ళకి అర్థం కావు, తెలంగాణలో అర్థం కావు, రాయలసీమలో అర్థం కావు, అలాగే ఉత్తరాంధ్రలో కూడా అర్థం కావు. కానీ భరించారు కదా. సినిమాలలో హీరోలు హీరోయిన్స్ వాడుతున్నటువంటి డైలాగులు, వాళ్ళు వాడుతున్న భాష టోటల్గా ఆంధ్రాకి చెందినటువంటి భాషే. ఇప్పుడు తెలంగాణ క్యారెక్టర్ పెడతారు సినిమాలో. ఇప్పుడు హీరో గారు రేసుగుర్రం సినిమాలో కొంత కథ వరంగల్లో జరుగుతున్నట్టుగా నడుస్తుంది అది. కానీ ఆ సినిమాలో ఏ పాత్ర కూడా
తెలంగాణ ఇడియంలో మాట్లాడదు, ఏదో పని వాళ్ళ క్యారెక్టర్లు తప్ప. అంటే అక్కడ మాత్రమే తెలంగాణలో సినిమా తీస్తున్నామని డైరెక్టర్కి ఎందుకు గుర్తొచ్చింది, పెద్ద క్యారెక్టర్ల దగ్గర ఎందుకు గుర్తు రాలేదు అనేది ప్రశ్న. కమెడియన్లకో విలన్లకో మాత్రమే పెడతారు అనేది ఉండేది. అదే అది కనిపిస్తుంది ఆ సినిమాలో. అంటే ఉద్యమం జరిగి తెలంగాణ ఏర్పడిన సందర్భంగా కొన్ని సినిమాల్లో హీరోని తెలంగాణలో లొకేట్ చేసే ప్రయత్నం జరిగింది. అలా వచ్చిన సినిమా రేసుగుర్రం. అందులో వరంగల్లో జరుగుతున్నట్టుగా చెప్తాడు కథని, కానీ ఏ పాత్ర కూడా తెలంగాణ ఇడియం మాట్లాడదు. అలాగే లౌక్యం అని గోపీచంద్ సినిమా కూడా వరంగల్లో జరుగుతున్నట్టుగా చూపిస్తారు, కానీ వరంగల్ వాతావరణం కానీ వరంగల్ భాష కానీ ఉండదు ఆ సినిమాలో. చంద్రమోహన్ వీళ్ళు వాళ్ళ ధోరణిలో వాళ్ళు మాట్లాడతారు తప్ప ఎక్కడ తెలంగాణ ప్రాంత వాసుల్లాగా అనిపించరు వాళ్ళు. ఆ వాసన అనేది అందులో కనిపించదు. ఆ వాసన ఉండదు. సినిమా వాళ్ళ ప్లేన్లో నడుస్తుంది, కానీ లొకేషన్ అక్కడ జస్ట్ డైలాగుల్లో అడపాదడపా వినిపిస్తుంది ఆ పదం, వరంగల్ అనే పదం వినిపిస్తుంది, అంతవరకే. ఎందుకు ఈ పనులు చేస్తున్నారు అంటే ఆ టైంలో కొంచెం ఉద్యమం ప్రభావం, ఇక్కడ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయము అవి ఉన్నాయి వాళ్ళకి. తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది మన కంట్రోల్లోనే ఉంది వ్యవహారం అంతా అని అర్థమైపోయాక ఇవి చేయక్కర్లేదు అనుకున్నారు. ఇమ్మీడియట్గా తెలుగు సినిమా హీరో తిరిగి ఆంధ్రాకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ సినిమాలో కూడా ఎక్కడైనా సరే అక్కడే లొకేట్ అవుతారు వాళ్ళు. ఎందుకు తెలంగాణ జీవితాలని మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ప్రదర్శించరు అనేది ఒక కీలకమైన విమర్శ. నిజానికి 12 సంవత్సరాల్లో ఇప్పటికీ తెలంగాణ సినిమా ఎమర్జ్ కాలేదు. అంటే ఎంత కట్టుదిట్టమైనటువంటి పద్ధతులు నడుస్తున్నాయి సినిమా రంగంలో అనడానికి ఉదాహరణ. తక్కువ ప్రయత్నాలు, వేళ్ల మీద లెక్క పెట్టే సినిమాలే తెలంగాణ జీవితానికి సంబంధించిన సినిమాలు ఉన్నాయి. ఒక జాతిరత్నాలు, ఒక బలగము అలాంటివి వస్తున్నాయి తప్ప. అంతే. అంటే బలగం వేర్లేండి, అది ఒక ఎమోషన్, తెలంగాణ ఎమోషన్ని చెప్పే ప్రయత్నం చేశాడు అతను. ఇవి వేరు. మళ్ళీ కామెడీ టచ్తో అంటే ఫోక్ యూత్ని పట్టుకొని దాని మీద ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళే సినిమా ఈ జాతిరత్నాలు ఇలాంటివి. అది తెలంగాణ ఇడియం వాళ్ళకి ఉపయోగపడింది ఒక రకంగా. కానీ సీరియస్గా తెలంగాణ జీవితాల్లో ఉన్న కష్టాలని పోర్ట్రేట్ చేసేటువంటి కథలు కానీ సినిమాలు కానీ రావడం లేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎందుకు జరగటం లేదు, తెలంగాణ ప్రాంత సమస్యల్ని మాట్లాడే సినిమాలు ఎందుకు తీయటం లేదు అనే ప్రశ్న ఖచ్చితంగా వేసి తీరాలి. నిజానికి అలాంటి సినిమాలు తీస్తాం మేము, ఉద్యమం సాకారం అయిపోయి రాష్ట్రం ఏర్పడిన తర్వాత అలాంటి సినిమాలే చేస్తాము అని చెప్పిన ఎన్ శంకర్ లాంటి డైరెక్టరు ఈ 12 ఏళ్లలో ఎందుకు ఒక సినిమా తీయలేదు? అలాగే అల్లాని శ్రీధర్ గారు వీళ్ళందరూ ఆ టైంలో మాట్లాడారు బలంగా, కానీ ఎవరు ఒక్క సినిమా కూడా ఈ 12 ఏళ్ల కాలంలో తీయలేదు. ఎందుకు తీయలేదు? తీసే పరిస్థితి లేదా? ఇండస్ట్రీలో ఇంకా తెలంగాణ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉందా? ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నారు? ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం నుంచి పిలుపులు వస్తున్నాయి, అమరావతి వచ్చి స్టూడియోలు కట్టుకోండి, మీకు స్థలాలు ఇస్తాం, ఫిలిం నగర్ కట్టుకోండి, ఇళ్ళు కట్టుకోండి, అవన్నీ మాట్లాడాడు మన లోకేష్ గారు. బాలకృష్ణ గారి 112వ సినిమా ప్రారంభోత్సవం అమరావతిలో జరిగింది. అమరావతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి గుడిలో పూజ చేసి మొదలుపెట్టారు వాళ్ళు. ఆ సందర్భంగా బాలకృష్ణ గారు అన్నారు, ఇక ఇది అంకురార్పణ, సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేస్తుంది అని మాట్లాడాడు. మంచిదే కానివ్వండి, అక్కడ మీరు నిర్మాణాలు అవి మొదలుపెట్టి ఇక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతం వాళ్ళని అక్కడికి తరలించేసిన తర్వాత ఇది కనీసం తెలంగాణ వాళ్ళకు వదిలిపెట్టేస్తే వాళ్ళు వాళ్ళ జీవితాలని ప్రతిబింబించే సినిమాలు ఏవో తీసుకుంటారు వాళ్ళ ధోరణిలో. ఇంకా ఓపిక ఉంటే ఇంకొక పని చేయవచ్చు. ఇప్పుడు ఈ భాషలకు గుర్తింపుకు సంబంధించినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఉంది అక్కడ ఢిల్లీలో. వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి తెలంగాణ తెలుగుకి ఒక గుర్తింపు, ఆంధ్ర తెలుగుకి ఒక గుర్తింపు తెచ్చుకుంటే, ఆంధ్ర సినిమాలు ఆంధ్ర వాళ్ళు తీసుకుని తెలంగాణ సినిమాలు తెలంగాణ వాళ్ళు తీసుకుంటే ఉత్తమ ప్రాంతీయ ఉత్తమ చిత్రం అని వాళ్ళు ఏదో ఇస్తారు జాతీయ పురస్కారం. ఆ ఉత్తమ కేటగిరీలో ప్రాంతీయ భాషా చిత్రానికి ఇచ్చే పురస్కారం తెలంగాణ సినిమాకి ఆంధ్ర సినిమాకి కూడా దక్కుతుంది. అది చేసుకోండి ఆనందంగా. ఎందుకు కలిసి ఉండి ఈ గొడవలు ఎందుకు కొట్టుకోవడం? మీరేమో పద్ధతిగా మాట్లాడరు, అవతల వాడిని గుచ్చే పద్ధతిలో మాట్లాడతారు, కించపరిచేలాగా మాట్లాడతారు.
ఈ ధోరణి మారలేదు ఇప్పటిదాకా. 12 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇడుపు కాగితం వివాదం వాళ్ళు అంటే మానసికంగా మమ్మల్ని దెబ్బతీస్తున్నారని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకోవాల్సినంత పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది? దాని గురించి ఒక సమీక్షో లేకపోతే ఒక ఆత్మవిమర్శో రావాలి ఆంధ్ర ప్రాంతం నుంచి. ఆంధ్ర ప్రాంతపు మేధావులు ఈ పాటికే విజయవాడ ప్రెస్ క్లబ్లో దీని మీద ఒక రౌండ్ టేబుల్ పెట్టి మేము నిర్మోహమాటంగా తెలంగాణ ప్రాంతానికి దీని మీద అడ్వర్స్గా వచ్చినటువంటి వ్యక్తీకరణలన్నిటికీ మేము ఓన్ చేసుకుని సారీ చెప్తున్నాం అనే మాట అక్కడి నుంచి వచ్చి ఉంటే ఇక్కడ కొంచెం వాతావరణం బాగుండేది. కానీ ఆ ప్రయత్నం కూడా జరగలేదు అక్కడ. అంటే చేసేవాళ్ళు పూనుకునేవాళ్ళు కూడా ఎవరు కనిపించట్లేదు ఆంధ్ర ప్రాంతంలో. అదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇది టోటల్గా ఈ ఇడుపు కాగితం చుట్టూ జరుగుతున్నటువంటి గొడవ అండి. ఇప్పుడు ఇంకొక కామెంట్ కూడా వినిపిస్తుంది, దానికి సంబంధించి వాదనలు కూడా డిఫెండ్ చేసుకునేటువంటి ప్రయత్నం. ప్రకృతి వికృతులు అనేవి ఉంటాయి, ప్రకృతి అనేది మేము మాట్లాడేటువంటి ఒరిజినల్ తెలుగు, వికృతుల్లో మీరు మాట్లాడుతున్నారు, విడుపుని ఇడుపు అంటున్నారు, అక్కడే కొంచెం డిమీనింగ్గా కనిపిస్తుంది, లో గ్రేడ్ లో క్యాడర్ అనేది అక్కడ చూపిస్తోంది అనే మాట. తెలంగాణ ప్రాంతంలో ఉర్దూ కలిసిన తెలుగు ఉంటుందని కూడా మాట్లాడతారు, కానీ ఆంధ్ర ప్రాంతపు తెలుగులోనే ఎక్కువ ఉర్దూ ఉంటుంది అనేది నిజం. ఎందుకంటే ప్రతిరోజు మేము ఉదయాన్నే లేచి అంటారు వాళ్ళు. ఆ ప్రతిరోజు రోజు అనేది ఉర్దూ పదం. ఇక్కడ దినాము అంటారు. దినం అనేది తెలంగాణలో వాడుకలో కలదు, కానీ ఆంధ్ర ప్రాంతంలో రోజు అనే అంటారు. ఇలాంటివి వెతికితే అనేక పదాలు ఉర్దూ పదాలు అక్కడే వాడతారు ఎక్కువ. అంటే రెవెన్యూ సిస్టమ్ నుంచి భాషలోకి జొరబడిపోయినటువంటి అనేక ఉర్దూ పదాలు. దస్కత్ చేసావా అని అడుగుతారు. ఈ దస్కత్ అనే పదం అక్కడి నుంచి పట్టుకొచ్చింది, ఉర్దూ పదమే. దరఖాస్తు ఇవన్నీ ఇలా 100 కనిపిస్తాయండి. ఒక వాక్యం తీస్తే దానిలో కనీసం ఒక ఉర్దూ పదం కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఈ రెవెన్యూ సిస్టమ్ మొఘల్ నుంచి రావటం వలన ఆ పదాలన్నీ అలా నడుస్తూ వచ్చాయి. దాన్ని యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. అది తెలుగే అంటారు. ఏమండి రోజు అంటున్నారు మీరు, అది ఉర్దూ పదం అంటే ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? విజయవాడలో ఏదైనా సెంటర్లో ఈ డిబేట్ పెడితే రోజు అనేది తెలుగు పదం, నీకు తెలియకపోతే వెళ్ళి తెలుసుకో అని అరుస్తారు. దినం అనేది తెలుగు పదం అండి, అది ప్రకృతి వికృతి ఈ సిద్ధాంతాలు కాదు. మీరు మాట్లాడుతున్న మాటల్లో దొర్లుతున్నటువంటి ఉర్దూ పదాలు ఏమిటో మీరే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. డిక్షనరీ లేకపోతే ఉర్దూ ఇది ఏదైనా దగ్గర పెట్టుకొని మీరు ప్రామాణికంగానే మిమ్మల్ని మీరు సర్వే చేసుకుంటే ఎన్ని ఉర్దూ పదాలు వాడుతున్నారో తెలుస్తుంది. ప్రత్యేకించి తెలంగాణ తెలుగులో ఇక్కడ ఏదో నిజాం రూల్ నడిచింది కాబట్టి నువ్వు గ్రాంటెడ్గా తీసేసుకుని ఇదంతా ఉర్దూ కలగలిసినటువంటి తెలుగు అని కామెంట్ చేయటం కూడా బుల్డోజింగ్ ప్రోగ్రాంలో భాగమే. కల్తీ తెలుగు ఇది, అసలు సిసల్ది మాదే అని ఏమీ కాదండి, అది ఆ పేరుతో చెప్తున్నారు అంతే. ఆ పేరుతో చెప్తున్నారు కానీ మాండలికంలోనే నిజమైన తెలుగు బతుకుంది. ఇది పాలిష్డ్ పరిపాలనకి సంబంధించినటువంటి తెలుగు ఆంధ్ర ప్రాంతం. ఇప్పుడు సినిమాల్లో కూడా హీరో హీరోయిన్స్ ప్రధాన పాత్రలన్నీ కూడా ఆ ప్రాంతపు భాషే మాట్లాడతాయి. నేటివిటీకి తగ్గట్టు కాదండి, వాళ్ళు నేటివిటీని చంపేస్తారు ఆ పేరుతో. అంటే ఇది అందరికీ కన్వే అవుతుంది అనే పేరుతో. అంటే తెలంగాణ ఇడియంలో మాట్లాడితే కొంతమందికి అర్థం కాదు, లేకపోతే ఉత్తరాంధ్ర ఇడియంలో మాట్లాడితే కొంతమందికి అర్థం కాదు. అందరికీ అర్థమై సర్వజనామోదం పొందిన భాష మాది, ఒక జనరలైజ్డ్గా ఉంటుంది అని కోస్తాంధ్ర, విజయవాడ, గుంటూరు భాష ప్రామాణికం అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. కానీ నిజానికి గుంటూరు రూరల్ లాంగ్వేజ్కి విజయవాడ రూరల్ లాంగ్వేజ్కి తేడా ఉంటుంది. వీళ్ళు వాడిన పదాలు చాలా వాళ్ళు అదే సెన్స్లో వాడరు. అది వీళ్ళు గమనించరు, పట్టించుకోరు. ఇది ఒక ప్రమాదం. 50 కిలోమీటర్లు ఎవరైనా ఒక 2 వీలర్ మీద ప్రయాణిస్తే బయలుదేరిన చోట ఉన్న ఇడియం 50 కిలోమీటర్ల అవతల మారుతుంది. విజయవాడ నుంచి ఏలూరు వెడితే 60 కిలోమీటర్లు, ఆ 60 కిలోమీటర్లలోనే భాష మారుతుంది. వెస్ట్ గోదావరి తెలుగు వేరు, విజయవాడ తెలుగు వేరు. అటు వెడితే గుంటూరు తెలుగు వేరు, ప్రకాశం వెడితే ఇంకా మారుతుంది. నేను అంత దూరం కూతపెట్టలేనబ్బా అంటాడు ఒంగోలు వెళ్తే. కూతపెట్టడం అంటే ఆయన సెన్స్ నేను అంత దూరం ప్రయాణం చేయలేను అని.
అది వీళ్ళకి విడ్డూరంగా కనిపిస్తుంది. వాళ్ళ వాళ్ళ వాడుక అది. కూతబెట్టడం, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే తంతారు వాళ్ళు అక్కడ. దాన్ని రెడిక్యూల్ చేయటం చాలామంది విజయవాడ ప్రాంత వాళ్ళు ఒంగోలు ఎడితే ఈ జోకేస్తారు అక్కడ. ఇలాంటి పదాలు అనేకం దొరుకుతాయి. నీకు వింత అది. ఉమ్, అంటే ఇది ప్రపంచపు వింత అని చెప్పి నువ్వు సినిమాలో కామెడీ క్యారెక్టర్కి పెట్టేస్తావు. ఇది ప్రమాదం. నీకు వినోదం కలిగించింది ప్రపంచానికి వినోదంగా జొప్పించటంలోనే నీ దుర్మార్గం ఉంది. అందుకని ఇప్పటికీ కూడా దక్షిణాంధ్ర పర్టికులర్గా అంటే ఆ 2 జిల్లాల అనే పదం రకరకాలుగా ప్రచారంలో ఉంది. అంటే సినిమా పరిశ్రమని ఇప్పటికీ నడిపిస్తోంది 2.5 జిల్లాల కులమే అనేది ఒక అభిప్రాయం చాలామందిలో ఉంది. ఏమిటా 2.5 జిల్లాల కులం అంటే కమ్మ కులం అనే, అంతకుమించి వేరే ఇదేమీ లేదు. ఈ బుల్డోజింగ్ జరుగుతోంది కూడా అక్కడి నుంచే. అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే. ఇడుపు కాగితం అవును. అంటే వీళ్ళు ఇక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళకి డైరెక్టర్ గారు వచ్చి ఒక కథ చెప్పాడు. ఆ కథకు కన్విన్స్ అయ్యారు వాళ్ళు. ఆ పాయింట్కి తీయాలనుకున్నారు. అతను ఈ టైటిల్ అన్నాడు. ఇది కొంచెం వింతగా ఉంది, అట్రాక్ట్ చేస్తుంది ఇది జనాల్ని, జనాల అటెన్షన్ని గ్రాప్ చేసే కెపాసిటీ ఉంది ఈ టైటిల్కి అని ఫీల్ అయ్యి ఓకే అన్నారు వాళ్ళు. ఉమ్, మార్కెట్లోకి టైటిల్ ఎంటర్ అయిన మరుక్షణం ఈ జ్ఞానులందరూ మేల్కొన్నారు. మేల్కొని దాని మీద దాడి చేయటం మొదలుపెట్టారు. ఇది ప్రమాదం. అందుకని ఇది బుల్డోజింగ్ తప్ప మరేమీ కాదు. దీని మీద కొంచెం సీరియస్గానే సినిమా పరిశ్రమ కూడా రియాక్ట్ కావాలి. అంటే వీటన్నిటినీ ఒక ఐక్యతని ఇబ్బంది పెట్టేటువంటి సందర్భాలు ఇవన్నీ. అది మీరే బ్రేక్ చేసుకుంటున్నారు. మీరు కలిసి ఉండటం కోసం ఇక్కడ ఉన్నారు, కలుపుకుని వెళ్ళటం కోసం ఇక్కడ ఉన్నప్పుడు మీరంతా కలుపుకోరుతరంగా ఉండాలి. ఉమ్, అది లేకుండా మీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వెటకారపు మాటలకి ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు బాధ్యత వహించి మాట్లాడాలి. వహించి బాబు ఇది సరైన ధోరణి కాదు, ఇది సరైన పద్ధతి కాదు, ఖచ్చితంగా మనం గౌరవించి తీరాలి. అంటే ఏ మాండలికాన్నైనా గౌరవించాలి. ఉత్తరాంధ్ర మాండలికాన్నైనా గౌరవించాలి, తెలంగాణ మాండలికాన్నైనా గౌరవించాలి. ఆ పదాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి. పైగా తెలియనంత సబ్ టైటిల్స్ వేస్తారా ఈ సినిమాకని మాట్లాడారు కొంతమంది. డబ్బింగ్ చెప్తారా? ఇది దుర్మార్గమైన మాటలు. అంటే సబ్ టైటిల్ వేయాల్సిన అవసరం అంటే ఇడుపు కాగితం అనేది నీకు అర్థమవుతుంది కదా. పోనీ మీ ప్రకృతి ప్రకారం విడుపు అనుకుందాం. ఇప్పుడు యాక్చువల్గా విడుదల పత్రం అని ఒక పత్రం ఉంది. అంటే హక్కు విడుదల పత్రం అంటారు దాన్ని. ఉమ్, హక్కు విడుదల పత్రము అంటే ఎవరైనా ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేసినప్పుడు కట్నాలు ఇవన్నీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఒరిజినల్ ప్రాపర్టీలో మాకు హక్కు లేదు అని ఆడపిల్లలతో ఒక సంతకం తీసుకుంటారు. తీసుకుని ఏదైనా రేపు ఫర్దర్గా ఆవిడ పిల్లలు ఎవరో క్లెయిమ్ చేస్తే ఇదిగో మీ అమ్మగారు మాకు రాసి ఇచ్చారు ఈ కాగితం, ఆ రోజునే ఆవిడకి రావాల్సిన డబ్బులు మేము రకరకాల రూపాల్లో ఇచ్చేసాం అని చెప్పి చూపించుకోవడానికి ఈ హక్కు విడుదల పత్రం అని ఒకటి రాయించుకుంటారు. దాన్ని పోల్చి మాట్లాడుతున్నారు కొంతమంది ఆంధ్ర ప్రాంతపు వాళ్ళు. అంటే ఈ హక్కు విడుదల పత్రాన్ని వీళ్ళు ఇలా అంటారేమో అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ చాలా స్పష్టంగా ఇడుపు కాగితం అనే దానిలో ఒక డెమోక్రటిక్ స్పేస్ ఉంది. అంటే ఖైదు నుంచి విముక్తి చెందుతున్నట్టుగా ఉంది. అది విడుపు అనే దానిలో ఒక స్వేచ్ఛని కోరుకునేటువంటి సెన్స్ ఉంది. ఈ కలిసి ఉండటం అనే దానిలో ఇబ్బంది ఉంది, వాళ్ళు విడిపోయి సుఖంగా బతుకుతారు అనే సెన్స్ క్యారీ అవుతుంది అవి ఇడుపు కాగితం అనే మాటలోనే. విడాకులు అనే దానిలో చాలా ఫ్యూడల్ అణచివేత ధోరణి ఉంది. అందుకని థియరిటికల్గా కూడా ఇది కరెక్టు అది తప్పు అని చెప్పచ్చు, నో ప్రాబ్లం. అంత స్పష్టమైనటువంటి దుర్మార్గ లక్షణాలు ఇంకా మీలో నడుస్తున్నాయి కాబట్టి కొంచెం మిమ్మల్ని మీరు కడుక్కుంటే బాగుంటుందని చెప్పడం తప్ప ఇందులో ఇంకా దీన్ని డిస్ప్యూట్ చేయాల్సినంత చేస్తారు ఇప్పటికే. కానీ ఇప్పటికీ ఆంధ్ర ప్రాంతపు మేధావులు ఒక చోట కూర్చుని దీని మీద ఒక అభిప్రాయ ప్రకటన చేయాల్సిన అవసరం అయితే ఉంది. దానికి కనీసం రచయితల సంఘాలు ఉన్నాయి. అక్కడ విప్లవ రచయితల సంఘం ఉంది, ఇతర రచయితల సంఘాలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎవరైనా చొరవ తీసుకుని ఒక మీటింగ్ పెట్టి ఆ ప్రాంతం నుంచి ఒక అభిప్రాయ ప్రకటన చేయిస్తే బాగుంటుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.